బాగుందన్న. కామెడీ టైం బాగుంది. పాయా పాయా అరే పాయా పాయా బాగుంది బ్రో. లాస్ట్ లో బాగుంది, సాంగ్ అయితే బాగుంది. సూపర్ అంటే సూపర్, మస్తు చేసిండు రోహన్ యాక్టింగ్. సాంప్రదాయని శుద్ధని శుద్ధ పూసని రోహన్ వన్ మ్యాన్ షో. రోహన్ శివాజీ గారు, లయ గారు యాక్టింగ్ సూపర్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక ప్రాబ్లం వస్తే అది ఎలా సాల్వ్ చేస్తారని చాలా బాగా చూపించారు. ఎండింగ్ లో చాలా బాగున్నాయి ట్విస్ట్. ఒక సాంగ్ లేకుండా ఒక ఫైట్ కూడా లేకుండా సినిమాని ఇంతలా చూపించడం చాలా గ్రేట్ థింగ్ అనమాట. నిజంగా చాలా బాగుంది, వచ్చి వాచ్ చేయొచ్చండి ఖచ్చితంగా. ఆబ్వియస్లీ శివాజీ గారిది చాలా బాగా అనిపించింది. లయ గారు చాలా రోజుల తర్వాత వచ్చినా కూడా ఎక్కడ కూడా అంటే కొత్తగా చేస్తున్నట్టు ఎక్కడ లేదు, చాలా బాగుంది. ఎస్, అంటే చాలా రోజుల తర్వాత లయ గారు అండ్ శివాజీ గారి కంపలు వచ్చింది కదా, సో ఎలా అనిపించింది? చాలా బాగుందండి. అదే చెప్తున్నా, అంటే ఒక ఫైట్ సాంప్రదాయాలకి పేరు పెట్టాలంటే మన శివాజీ అనే, సాంప్రదాయంగా బతకాలంటే చెప్పాల్సింది శివాజీ అన్నయ్య. కాబట్టి సినిమాలో కూడా శివాజీ అన్న మాటతో, శివాజీ అన్న చెప్పినటువంటి ఆ మంచి మాటలకే హీరోయిన్ కూడా మారిపోయింది. అంతే, సినిమా చూసిన సేపు సాంప్రదాయంగా ఉంది ఈ సినిమా. అందుకని ఈ సినిమా పేరు సాంప్రదాయాన్ని పెట్టేశారు అనమాట. సరే, మొత్తాన్ని సినిమా అయితే అదిరిపోయింది. లాస్ట్లో ఒక పాట ఉంది, కానీ మధ్యలో ఒక్కొక్క పాట పెట్టుంటే బాగుంది. కానీ అది ఒకటే కొద్దిగా మాకు ఎందుకంటే శివాజీ గారిది, లయ గారిది పాత రోజులన్నీ మాకు గుర్తొచ్చాయి. అందుకని కాస్త ఒకసారి ఎమోషన్ అయ్యేనా. సినిమా చూసిన సేపు నిజంగా బై ఎంటర్టైన్మెంట్ కామెడీ అదిరిపోయింది. అంతే, ఏమన్నా నువ్వు సినిమాలో ఉన్నా బయట ఉన్నా నీ రియాలిటీ అంతా అబ్బాయి ఏముంటుంది అన్న శివాజీ అన్నది. శివాజీ అన్న ఏమన్నాడు అంటే సాంప్రదాయంగా ఉండండి అన్నాడు అన్న. ఇప్పుడే అది సినిమా చూసాను శివాజీది, ఆ టైటిల్ పెద్దగా ఉన్న పలకనికే వస్తలేదు. ఎందుకంటే తప్ప పలుకుతానేమో అని. ఎందుకు పెద్దగా ఉన్నది టైటిల్, సాంప్రదాయ చాలా పెద్దగా ఉన్నది ఎందుకు పలకడం. కానీ సినిమా మాత్రం చాలా అంటే చాలా. శివాజీ గారు అయితే ప్రతి సీను చాలా అంటే చాలా, అసలు ప్రతి ఫ్రేమ్ టెన్షన్ వస్తుంది, నెక్స్ట్ ఏం జరుగుతుందో అని. రోహన్ అయితే మస్తు చేసిండు అన్న. రోహన్ లాస్ట్ కు బల్ల గణేష్ అన్న పాయా పాయా సాంగ్ హైలైట్, ప్రతి సీను హైలైట్. బల్ల గణేష్ అన్న పాయా హైలైట్, మ్యూజిక్ సూపర్. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది అన్న. అసలు సినిమా అందరూ ఫ్యామిలీ అంతా తప్పకుండా వచ్చి చూడాలి, సినిమా చాలా బాగుంటది. శివాజీ గారి యాక్టింగ్ సూపర్ అన్న సినిమాలో. ఎందుకంటే ప్రతి సీను టెన్షన్ ఉంటది, అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో అన్నట్టు. అసలు హ్యాష్ ట్యాగ్ లాంటివి చేసాడు, అది ఫుల్ కామెడీ శివాజీ అన్న. ఇప్పుడు ఇది సీరియస్ అన్నట్టు, అంటే నెక్స్ట్ ఏం సీన్ జరుగుతుందో, నెక్స్ట్ ఏ సీన్ అన్న ఆడియన్స్ కు క్యూరియాసిటీ అన్నట్టు, అంటే ఇంట్రెస్ట్ కలిగిస్తుంది. శివాజీ గారు అనే యాక్టింగ్ అయితే సూపర్, లయ గారు అయితే హైలైట్ యాక్టింగ్. ప్రతి ఒక్కరు యాక్టింగ్ బాగా చేశారు, సూపర్ సినిమా. సాంప్రదాయాన్ని సుప్పిని సుత్తపు మామూలు లేదు బ్రో. సినిమా అయితే ఫుల్ సస్పెన్స్, క్రైమ్, ఎంటర్టైన్మెంట్ అన్ని కలగలిపి ఉంది అనమాట. ఫుల్ అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది సినిమాలో. ఆ వైఫ్ అండ్ కొడుకు టార్చరు, ఒక హస్బెండ్ ఎంత పడతాడు అనేది అనమాట మ్యాటర్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆలి గారి కామెడీ అయితే మస్తుంది అనమాట. ఆయన వచ్చినప్పుడల్లా కొంచెం ఫన్ చేసి వెళ్ళిపోయిండు. అండ్ ఇమాన్యుల్ కూడా బాగా కామెడీ చేసిండు అనమాట, బాగుంది. ఇమాన్యుల్ క్యారెక్టర్ అయితే బాగుంది, ఎక్కడ చూసినా అరే బట్టాల్ అని అంటుంటాడు. అండ్ ఆర్థిక మస్తు కామెడీ ఉంది అతనిది. అండ్ సినిమా స్క్రీన్ ప్లే, శివాజీల కాంబినేషన్ చాలా బాగుంది. ఆఫ్టర్ లాంగ్ టైం చాలా బాగా యాక్ట్ చేశారనమాట. అంటే నాకు వాళ్ళిద్దరి టైమింగ్, కామెడీ టైమింగ్, క్రైమ్ పార్ట్నర్స్ అనమాట. సో ఇంకా బాగుంటది సినిమా. ఫ్యామిలీ కోసం ఏం చేస్తారు ఏంటి అనేది మ్యాటర్. లాస్ట్ లో సస్పెన్స్ వేరే లెవెల్ అనమాట, దీనికి సంబంధమే లేదనమాట. సంబంధం లేని దాని గురించి అన్ని థియేటర్లో చూస్తేనే అర్థమవుతుంది. సంబంధం లేకుండా ప్రతి దాంట్లో ఇరికిస్తూ ఉంటాడు, అది ఫుల్ ఎంటర్టైన్మెంట్. సినిమా బాగుంది బ్రో, థ్యాంక్ యూ. సో ఇప్పుడే సాంప్రదాయాన్ని సుప్తిని శుద్ధ పూసని సినిమా అయితే చూడడం జరిగింది బ్రో. నిజంగా ఈ సినిమాలో ఒక శివాజీ గారిని ఒక యాక్టర్ గా కాకుండా ఒక ప్రొడ్యూసర్ గా చూసాను బ్రో. అంటే ఒక ప్రొడ్యూసర్ ఎలాంటి సినిమాని ఎంచుకోవాలి, ఆ ప్రొడ్యూసర్ ఎలా చూసుకోవాలని చెప్పేసి ఒక టైప్ లో చూసుకుంటారు కదా. ఇది ఆయన రెండు వైపులా ఒక యాక్షన్ పరంగాను, ఆ తర్వాత ఇట్లా ప్రొడ్యూసర్ గాను ఒక హిట్ కొట్టేశారని చెప్పేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే నాకు లయ గారు చాలా హైలైట్, అంటే హైలైట్. లయ గారి క్యారెక్టర్ నిజంగా చాలా పిచ్చ కామెడీ బ్రో. నిజంగా ఆ అబ్బాయి క్యారెక్టర్ రోషన్ అయితే ఏం లేదు బ్రో, నిజంగా తింగరోడు బ్రో. తింగరోడు అంటే తింగరోడు. నిజంగా రోషన్ బ్రో అయితే బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది నిజంగా. రోషన్ బ్రో అయితే చాలా మంచి క్యారెక్టర్ అయితే చేయగలుగుతాడు. నా ఇంకోటి ఏంటంటే బ్రో, దీంట్లో కొంచెం ఎట్లా అంటే సస్పెన్స్ గా అనిపించింది. సో ఒక మంచి క్రైమ్ అండ్ కామెడీ. సో దీన్ని వర్త్ వాచ్ బ్రో. ఒక ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే వచ్చి చూడాల్సిన సినిమా బ్రో. చాలా వరకు థ్రిల్ అయితే ఉంది బ్రో. అంటే మనం హై ఎక్స్పెక్టేషన్ లో థ్రిల్లింగ్ అయితే పెట్టుకోవద్దు. అండ్ మనకేంటంటే ఒక ఫ్యామిలీతో వచ్చి ఎలా అయితే థ్రిల్ అవ్వచ్చో, ఖచ్చితంగా ఈ థ్రిల్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది బ్రో.
బాగుంది బ్రో సినిమా అయితే. శివాజీ గారి పర్ఫార్మెన్స్, లయ గారి పర్ఫార్మెన్స్ బాగుంది. అంటే వీళ్ళిద్దరు చాలా రోజుల తర్వాత యూనియన్ అయినట్టు అనిపించింది. అంటే ఇంతకు ముందు చాలా సినిమాలు చూసాం వాళ్ళని. సో ఈ మూవీలో చాలా ఫ్రెష్ గా అనిపించింది. అంటే 2 hours పైనే ఉంది మూవీ, బట్ ఎలాంటి పాటలు లేకుండా, ఫైట్స్ లేకుండా లోపలే కూర్చోబెట్టారు. అది కూడా కామెడీ తోటి, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తోటి. సో చాలా బాగా అనిపించింది నాకైతే. శివాజీ గారి పర్ఫార్మెన్స్ కావచ్చు, రోషన్ పర్ఫార్మెన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి బాగా అనిపించింది. మెయిన్లీ మూవీలో బీజిఎం చాలా బాగుందన్న. సో ఈజీగా ఫ్యామిలీ తోటి వచ్చి మంచిగా నవ్వుకుంటూ సస్పెన్స్ ని ఎంజాయ్ చేస్తూ చూడొచ్చున. అండ్ మంచిగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు కూడా ఎలాంటి ఆపద వచ్చినా కూడా కొంచెం ఎలా ఫేస్ చేయాలనేది కూడా కొంచెం నేర్చుకోవచ్చు. అంటే ఇలాంటి మర్డర్లు అవి ఇవి చేయాలని అనట్లేదు, సో రివీల్ చేసినట్టుంటది. బట్ ఫ్యామిలీ తోటి వెళ్ళి చూడొచ్చున. అంటే ఆ శివాజీ గారిని మనం ఒక యాంగిల్లో ఊహించుకున్నాము. అంటే ఒక మంగపతిలో క్యారెక్టర్, ఆ తర్వాత ఆ దండోరా దాంట్లో చేసిన క్యారెక్టర్, అట్లాంటి క్యారెక్టర్ మనం ఊహించుకున్నాం. కానీ ఇలా ఒక ఫ్యామిలీ మ్యాన్ క్యారెక్టర్, ఇట్లా ఫ్యామిలీ తోటి ఎంటర్ అయ్యే క్యారెక్టర్ని మనం ఎక్కడ ఊహించుకోలేదు. ఇదేంటంటే ఒక మంచి ఫ్యామిలీ అంటే కామెడీ స్టోరీ, ఒక ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన స్టోరీ. దీంట్లో ఒకటి మెయిన్ పాయింట్ ఏంటంటే లయ గారు, ఆ తర్వాత మన రోహన్ అయితే ఇక మనం ఎక్స్పెక్టేషన్స్ అయితే మించే చేస్తాడు. రోహన్ అయితే చిన్నోడైనా కానీ చాలా మంచిగా ఆడుకున్నాడు. చూసాం కదా మనం 90s కిడ్స్లో. అక్కడ ఉన్నట్టే ఇక్కడ రోహన్ అదే తీట, అదే కామెడీ టైమింగ్ ఎక్కడ తగ్గలేదు. సో అతనికి తోడుగా ఈసారి లయ గారు, లాస్ట్ టైం మౌలిక ఉంటే ఈసారి మాత్రం లయ గారు అతనికి తోడుగా, లయ గారు కూడా అదే కామెడీ టైమింగ్ చాలా అంటే చాలా బాగా నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకోటి ఏంటంటే శివాజీ గారు సినిమాలలో క్యారెక్టర్లే చేయడం కాకుండా ఇట్లాంటి సినిమాలని ప్రోత్సహించి సినిమాలకి ప్రొడ్యూసర్గా చేసి ఇలాంటి సినిమాలు ముందుకు తీసుకొస్తున్నారంటే నిజంగా శివాజీ గారికి హ్యాట్స్ ఆఫ్ అండి. ఇంకోటి శివాజీ గారికి ఇలాంటి ప్రొడ్యూసర్గా అయితే అడుగు పెట్టారు. ఇదైతే ఫస్ట్ హిట్ వచ్చేసింది, నెక్స్ట్ హిట్ కూడా రావాలని కోరుకుంటున్నాను.